ఉత్తర తెలంగాణలో చాలా వరకు పార్టీ ఫిరాయింపులు ఉంటాయి. అవి బీజేపీలోకి రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ నుంచి నాయకులు కూడా పెరుగుతూ ఉంటారు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలే కాదు సొంత కార్యకర్తలు కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ టార్గెట్ తెలంగాణలో పాగా వేయడం. తెలంగాణలో పాగా వేస్తే దక్షిణ భారత్ని సౌత్ మొత్తం కూడా పాగా వేయడానికి ఈజీ అవుతుంది. అదే వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు తెలంగాణ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు. అదే నేపథ్యంలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా ప్రజలంతా ఆశ్చర్యపోయే విధంగా అధికార పార్టీని తలదన్ని 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నారు. ఇదే దూకుడుతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అధికారం బీజేపీ చేతుల్లోకి వెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.